అస్సలాముఅలైకుం గాయ్స్, నేనైతే ఇప్పుడు ఇక్కడ సల్వార్ రోడ్లోనే అయితే ఉన్నా. సల్వార్ రోడ్లో ఎందుకు వచ్చినానంటే ఇక్కడ మా వెహికల్కి టైర్లు చేంజ్ చేపిద్దామని వచ్చిన. ఆ టైర్లు చేంజ్ చేయించే ప్లేస్ ఇదే, ఫాస్ట్ వీల్ ట్రేడింగ్ ఇక్కడనే చాలా చీపెస్ట్ టైర్లు అనేది దొరుకుతాయి ఇక్కడ. మా కరోలా వెహికల్కి అయితే టైర్లు చేంజ్ చేపిద్దామని వచ్చిన. ఈచ్ వన్ టైర్ చైనాది 150, ఎక్కడ చూసినా 200లకు తక్కువ లేదు. ఇక్కడ ఒక దగ్గరనే 150కి వచ్చేసింది. చూడండి, 2 టైర్లు గుడ్ అయిపోయినాయి. టైర్లు చేంజ్తో పాటు వీల్ అలైన్మెంట్ అనేది కూడా చేస్తారు ఇక్కడ. ఈ కొత్త టైర్లే మనకి ఇవ్వాల్సిన టైర్లు తీసుకొచ్చి ఇక్కడ దగ్గర పడేసిన తర్వాత ఈ టైర్లు 150 రియాలు నేను చాలా దగ్గరలో చూసిన, కానీ ఇక్కడ అంతగానం తక్కువ ఎవ్వరూ ఇవ్వలేరు. దిస్ ఇస్ ద లీస్ట్ ప్రైస్. మనకైతే ఇక్కడ మెకానిక్ దగ్గరనైతే అరేంజ్ చేసేసిండు. దాని తర్వాత మొత్తం టక అని ఆ టైర్లు అయితే ఇప్పేసిన టైర్లను తీసుకుపోయి అక్కడ టైర్లు అయితే వీకేస్తుండు. రీమ్ నుంచి తీసేసి టైర్లు ఏమో అట్లా వేసేస్తారు. అన్ని మిషనరీ ఐటమ్స్ కాబట్టి తొందరగా అంటే చాలా తొందరగా అయిపోయింది వర్క్ మాత్రం. ఒక 15 మినిట్స్లో మన టైర్ అయితే కొత్త టైర్లు అయితే పెట్టేసారు. చాలా అంటే చాలా ఈజీ ప్రాసెస్. ఆన్లైన్ ఎంతెంత టెక్నాలజీ పెరుగుతుందో అట్లా మనుషులకు చాలా తక్కువ పని అనేది చాలా అల్కా అయిపోతుంది. మనుషులు కూడా చాలా లేజీగా అవుతారు. మన కొత్త టైర్ ఎక్కించే సమయం అయితే వచ్చేసింది. ఆ పాత రిమ్కు కొత్త టైర్ అయితే ఎక్కిస్తారు. ఎక్కించే ముందట కొంచెం ఆయిల్ అనేది పెడతారు, ఎందుకంటే మంచిగా ఎక్కగలిగి. ఇక్కడ మిషనే ఎక్కిస్తుంది. ఎక్కించిన తర్వాత దానికి ఒక వాల్వ్ అనేది ఫిట్ చేసి ఆ టైర్ గాలి కొట్టిన తర్వాత ఇక్కడ అలైన్మెంట్ సిస్టమ్ అయితే ఉంది. అది కరెక్ట్ ఉందా లేదా, కరెక్ట్గా సెట్ అయిందా లేదా అని ఓకే అయిన తర్వాత తీసుకొచ్చి టైర్కి అయితే బిగించిన తర్వాత చాలా ఫాస్ట్గా ఉన్నాడు మెకానిక్ అయితే. దాని తర్వాత వీల్ అలైన్మెంట్ కోసం అయితే అవన్నీ సెట్ అయితే సెట్ చేసిన తర్వాత వీల్ బ్యాలెన్స్ మెజర్మెంట్స్ అయితే తీసుకున్న తర్వాత దాని తర్వాత ఇక్కడ మిషన్ అయితే అన్ని కరెక్ట్గా బ్యాలెన్స్ ఉన్నాయో లేదో చెక్ చేస్తుంది. చెక్ చేసిన తర్వాత ఇట్లా మిషన్ అయితే కిందికి అయితే దిగుతుంది. దాని లేజర్ ద్వారానే వాళ్ళు అరేంజ్ అనేది చేస్తారు. దాని తర్వాత వచ్చేసి అలైన్మెంట్ మ్యాక్సిమం అయితే అయిపోయింది. దాని తర్వాత పైకి లేపి వీల్ బ్యాలెన్స్ అయితే చేస్తారు. చేసిన తర్వాత మా డబ్బులు అయితే పే చేయాల్సి వస్తుంది. డబ్బులు అయితే పే చేయాల్సి వచ్చిన మన ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి.